శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం. ప్రతిరోజు ఒక మంచి మాట మనం అందరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నాము. మనం మన ఆదిశంకర్ల వారి గురించి చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఆయన మనకి మనకి గొప్ప సంపదగా ఏర్పాటు చేసింది ఏమిటి అనంటే, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంకెప్పటికీ కూడా చెరిగిపోని ముద్ర సనాతన ధర్మాన్ని మనకు శాశ్వతంగా మళ్ళీ స్థాపించి వెళ్ళారు. మనకి వేదాలే ప్రమాణంగా, స్మృతులు ప్రమాణంగా, అలాగే శిష్టాచారం. శిష్టులు అంటే ఎవరు? ఈ రోజుల్లో అనేక రకాల బాబాలు, గురువులు, ప్రతి పదానికి ముందు ఒక గురు, వెనక ఒక గురు అని గురువు శబ్దానికి చాలా విలువ లేకుండా చేస్తున్నారు. దయచేసి గురువు అంటే ఎవరు అనేది ఒక్కసారి ఆలోచిస్తే ఎప్పుడూ కూడా ఆ పదాన్ని ఎక్కడా ఉచ్చరించరు తెలుసా? ఎందుకో చెప్పమంటారా? గురువు అంటే మనల్ని ఉద్ధరించేవాళ్ళు. గురువు అంటే మనల్ని, మన ఆత్మని ఉద్ధరించి మన నడవడికని సక్రమమైన మార్గంలో నడిపించి, మనకి జన్మతః తల్లిదండ్రి ఒకరైతే జ్ఞానాన్ని ప్రసాదించే తండ్రి గురువు. అటువంటి గురువు శబ్దానికి ఎక్కడ పడితే అక్కడ, ఎవరిని పడితే వాళ్ళని, ఎలా పడితే అలాగా గురువు అని సంబోధించకూడదు. అలా సంబోధించటం వలన గురువు అనే శబ్దాన్ని, అది చాలా బరువైన పదం. మనం చాలా తేలికగా 2 అక్షరాల్లో పిలిచేస్తున్నాము. చాలా చాలా దోషాలు వస్తాయి. ఆ పదానికి విలువ లేకుండా మనమే చేస్తున్నాము. అది ఆలోచించండి. గురువు అంటే ఎవరు అనంటే, వేదాలని ప్రామాణికంగా తీసుకొని వేదాధ్యయనం చేసి, అలాగే ఆ వేదంలో, స్మృతులలో, శాస్త్రాలలో ఏదైతే చెప్పారో దానిని ఆచరిస్తూ, ఎలా అయితే పరోపకారం చేస్తూ 10 మందికి జ్ఞానాన్ని పంచుతూ, ఖచ్చితంగా వేదంలో ఏ శాస్త్రాన్నైతే మనకి ఏదైతే అర్థాలు చెప్పారో అదే విధానంలో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ, ఏ మాత్రము కూడా సత్యాన్ని చెప్పడానికి, సత్యాన్వేషణలో, ధర్మాన్వేషణలో వాళ్ళు చీమంత కూడా లోపం చేయకుండా వాళ్ళెవరైతే జీవితాన్ని ముందుకు కొనసాగిస్తారో అటువంటి వాళ్ళని మాత్రమే మనం గురువుగా ప్రామాణికంగా తీసుకోవాలి. అటువంటి వారు ఎక్కడుంటారు అని వెతుక్కోవాలి. అటువంటి వాళ్ళని మాత్రమే మనము గురువుగా సంబోధించాలి. అటువంటి వారికి మాత్రమే మనం దానం చేయాలి. దానం చేసేటప్పుడు కూడా అపాత్ర దానం చేయకూడదు. అపాత్ర దానం అంటే ఏమిటి అంటే, పరోపకారం చేయడం వేరు. అలాగే మనకి కుదిరినంత వరకు మనకు చేయూతలో ఉన్నవాళ్ళు, మనకు అందుబాటులో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్న వాళ్ళకి సహకారం చేయడం, వాళ్ళని గౌరవించటం అది వేరు. కానీ దానం అనేది దేనికోసం చేస్తాము అనేది మనకు ముందుగా తెలుసుకొని ఉండాలి. దానం అంటే మన దారిలో మన ఆత్మతో ప్రయాణం చేసేదానిని మాత్రమే ఉత్కృష్టమైన దానం అంటారు. వాళ్ళు ఎక్కడుంటారో అటువంటి జీవనం కొనసాగించే అటువంటి శిష్టులు ఎక్కడుంటారో అక్కడికి మనం వెతుక్కుంటూ వెళ్ళి మనం దానం చేసి రావాలి. నేను చేశాను అనే ఏమాత్రం మనకి అహంకారం వచ్చినా ఆ దానానికి ఉపయోగం లేకుండా పోతుంది. అలాగే ఎప్పుడూ కూడా అటువంటి వాళ్ళు ఏదైనా మంచి కార్యక్రమాలు చేస్తుంటే మనకు చేతనైనంత వరకు సహకారం చేయాలి. ఇంకొకటి ఏంటంటే, నేను మాత్రమే చేస్తున్నాను, నాకు మాత్రమే ఈ అధికారం భగవంతుడిచ్చాడని ఎవరు అనుకోవడానికి వీలులేదు. ఎప్పుడూ కూడా మనం దానం చేసినా, ధర్మాన్ని ఆచరించినా, 10 మందికి పరోపకారం చేసినా భగవంతుడు నన్ను అనుగ్రహించాడు. నా జన్మ సార్థకత పొందడానికి నాకు ఒక మార్గదర్శనం చేశాడు. నాకు ఒక గురువుని అనుగ్రహించాడు అని చెప్పి మాత్రమే మనం ఎప్పుడూ కూడా భగవంతుడికి, ఈ ప్రకృతికి కృతజ్ఞతాభావంతో మనం ఉండాలి. అప్పుడు మాత్రమే మనం చేసే పని మనకి ఉపయోగంలోకి వస్తుంది. మన ప్రయాణంలో ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకి మానవ జన్మ వస్తుంది. అటువంటి మానవ జన్మ ప్రయాణంలో మనం మన కుటుంబం కోసమే కాదు, మన ఆత్మ ఉద్ధరణకి కావలసిన సాధన కూడా చేసుకోవాలి. ఆ సాధనలో భాగం జపం, దానం, హోమం, అలాగే పరోపకారం, ఎదుటివారిని
కించపరచకుండా, వాళ్ళ మనసు బాధపడకుండా జాగ్రత్తగా ఉండడం, మోసం చెయ్యకుండా ఉండడం, మనం మోసపోకుండా జాగ్రత్త పడడం. ఇటువంటివన్నీ కూడా మనం చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా ఉండాలి. ఇది జీవన విధానం అని చెప్పి మనకి మన ఆదిశంకర్ల వారు గట్టిగా మళ్ళీ వేదాన్ని, స్మృతుల్ని అలాగే అందరినీ కూడా ఈ రకంగా చక్కగా మంచి మార్గదర్శనం చేసి 4 పక్కల 4 పీఠాలు స్థాపించి ప్రతి పూట, ప్రతి సెకండు మనం ఆయనకి నమస్కరించుకునేలాగా మనకి మార్గదర్శనం చేసిన మన గురువుగారు ఆదిశంకర్ల వారికి శిరస్సు వంచి సాష్టాంగ నమస్కారాలు. అందరూ కూడా మన పిల్లలకి కూడా ఇలా చక్కగా ప్రతి ఒక్కటి కూడా అర్థమయ్యేలాగా చెప్పుకుంటూ కొన్ని కథలు, మంచి మంచి కథలు వాళ్ళ పెద్దవాళ్ళు గురువుల గురించి తెలుసుకునేలాగా వాళ్ళకి నేర్పించుకుంటూ, వాళ్ళకి చూపించుకుంటూ మన భావితరాలను కూడా మనం చక్కగా ముందుకు నడిపించుకోవాలని కోరుతున్నాము. స్వస్తి.